రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ ప్రధాన అనుచరుడిని కూడా సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఇక పనపాకం టోల్ ప్లాజా వద్ద పెద్దిరెడ్డి పిఏ మున్ని తూకారాం అలాగే ప్రధాన అనుచరుడు వి మాధవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మదనపల్లె ఆర్టీఓ కార్యాలయం ఫైల్ దగ్ధం కేసులో వీరిద్దరు కూడా నిందితులుగా ఉన్నారు. అయితే 18 నెలలుగా తూకారాం అజ్ఞాతంలో ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు వీరిద్దరిని కూడా బెయిల్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఇరువురిని కూడా అరెస్ట్ చేసి తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ రవ్వర్మ సిద్ధంగా ఉన్నారు. రవ్వర్మ, చెప్పండి, ఏ టైంకి అసలు అరెస్ట్ చేశారు? సంబంధించినటువంటి సిఐడి అధికారులు ఏమంటున్నారు ప్రస్తుతం? ఏసఐ మదనపల్లిలోని ఆర్డీఓ కార్యాలయం ఫైల్స్ చట్టం కేసు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. 2024 జూలైలో జరిగినటువంటి ఈ ఘటన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా సిఐడి అధికారులు అయితే విచారణ సాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణలో భాగంగానే ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి మాధవరెడ్డి అలాగే తుకారాం, వీళ్ళిద్దరూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరులు. వీళ్ళ ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పేసి కూడా సిఐడి గుర్తించింది. ఆ మేరకు వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేయగా వీళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. దాదాపు 18 నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉండడంతో పాటు వీళ్ళు కోర్టుకి బెయిల్ కి ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీం కోర్టుకి బెయిల్ కి అయితే ప్రయత్నం చేశారు. అయితే సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ వీరు వేసినటువంటి బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో పాటు వీళ్ళు సిఐడి అధికారులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్న నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 11-12 గంటల ప్రాంతంలో తిరుపతి నుంచి మదనపల్లికి వెళ్తున్న క్రమంలోనే చిత్తూరు మీదుగా మదనపల్లి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రగిరికి సమీపంలోని గాదంకి టోల్ ప్లాజా వద్ద వీరు వెళ్తున్నటువంటి కారును గుర్తించినటువంటి అధికారులు, చంద్రగిరి పోలీసులు సిఐడి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు సిఐడి అధికారులు సూచనలతోనే టోల్ ప్లాజాలో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కారును ఆపి తనిఖీ చేస్తున్న క్రమంలోనే వీరిని గుర్తించినట్టు కూడా తెలిసింది. ఆ మేరకు చంద్రగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే సిఐడి అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి కూడా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకుని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలిసింది. ఆ మేరకు వాళ్ళని అదుపులోకి తీసుకుని సిఐడి కార్యాలయానికి అయితే తీసుకొస్తున్నారు. అంటే ముఖ్యంగా మదనపల్లిలో జరిగినటువంటి ఆర్టీఓ కార్యాలయాల ఫైల్స్ చట్టం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వీరు ఎవరి ప్రోద్బలంతో ఎందుకు ఆర్టీఓ కార్యాలయాన్ని దగ్ధం చేయాల్సి వచ్చింది, ఏ ఫైల్స్ మాయం చేసేందుకు కారణాలు ఏంటి అనే కోణంలో సిఐడి అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఆ మేరకు వీళ్ళని అదుపులోకి తీసుకుని వీళ్ళిద్దరిని అంటే మాధవరెడ్డిని, తుకారాంని ఇద్దరిని అదుపులోకి తీసుకుని సిఐడి కార్యాలయంలో విచారణ సాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవర్మ. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో 3వ రోజు